ఉదయాన్నే నిద్రలేచి చెప్పులు లేకుండా నడుస్తున్నాం అనుకుందాం. నీళ్ల చల్లదనం మనకిట్టే తెలిసిపోతుంది. సడన్‌గా ఏదైనా పదునైన వస్తువు తగిలితే క్షణాల్లో కాలు వెనక్కి లాగేసుకుంటాం కదా! ఆ వస్తువును మన కళ్ళు చూడకముందే, చెవులు వినకముందే మన శరీరం అంత వేగంగా ఎలా స్పందించి ఉంటుంది? అసలు ప్రమాదాన్ని పసిగట్టింది ఎవరు? ఆ సందేశం మెదడుకు అంత వేగంగా ఎలా చేరింది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే మన శరీరంలోని అతిపెద్ద జ్ఞానేంద్రియం అంటే సెన్స్ ఆర్గాన్ అయిన చర్మం గురించి తెలుసుకోవాలి. చర్మాన్ని మనం కేవలం శరీరాన్ని కప్పి ఉంచే ఒక పొరగా మాత్రమే అనుకుంటాం. కానీ అది చేసే పనులు ఎన్నో ఉన్నాయి. చర్మం మన శరీరాన్ని కాపాడడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అంతేకాదు చెమట ద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా స్పర్శను పసిగట్టడంలో చర్మం పాత్ర అద్భుతం. చలికాలంలో ఒక చల్లటి నీళ్ల బాటిల్‌ను పట్టుకోగానే ఆ చల్లదనాన్ని ముందుగా గ్రహించేది మన వేళ్ళపై ఉన్న చర్మమే. దీనికి కారణం మన చర్మం లోపల వాతావరణంలో జరిగే మార్పులను పసిగట్టే ప్రత్యేకమైన కణాలు ఉండడమే దీనికి కారణం. ఇవి స్పర్శ, పీడనం, వేడి, చలి లాంటి వాటిని గుర్తించి ఆ సందేశాలను నాడుల ద్వారా నాడీ వ్యవస్థకు చేరవేస్తాయి. ఇలా సమాచారాన్ని గ్రహించే కణాలనే చర్మీయ గ్రాహకాలు అని అంటాం. ఇందాక ముల్లు గుచ్చుకున్నప్పుడు కలిగిన నొప్పి, చల్లని నీళ్లను తాకినప్పటి అనుభూతి భిన్నంగా ఉంటుంది కదా! ఎందుకంటే ఒక్కో రకమైన స్పర్శను గుర్తించడానికి చర్మంలో ఒక్కో రకమైన గ్రాహకం ఉంటుంది. ఉదాహరణకు మీస్నార్ కణికలు అనేవి మృదువైన స్పర్శను అంటే ఒక బ్రష్‌తో తాకినప్పటికీ సున్నితమైన ప్రకంపనాలను గ్రహిస్తాయి. అలాగే పసీనియస్ కణికలు అనేవి లోతైన పీడనాన్ని గుర్తిస్తాయి. ఒక స్వేచ్ఛ నాడి అంత్యాలు ఉష్ణోగ్రతను, నొప్పిని పసిగడతాయి. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడొచ్చే పదునైన నొప్పిని ఇవే గుర్తిస్తాయి. ఈ గ్రాహకాలన్నీ నిర్దిష్టమైన సందేశాలను పంపడం వల్లే నాడీ వ్యవస్థ ఖచ్చితమైన స్పర్శను గుర్తించగలుగుతుంది. మరి మనం వేడి వస్తువులను తాకినప్పుడు అసలు ఏం జరుగుతుందో చూద్దాం. వేడి వస్తువును తాకగానే ఆ సంకేతాలు జ్ఞాననాడుల ద్వారా మెరుపు వేగంతో వెన్నపాముకు చేరుకుంటాయి. ఆ క్షణంలో వెన్నపాము వెంటనే చెయ్యి వెనక్కి లాగేయి అని ఆదేశిస్తుంది. మెదడు దాకా వెళ్ళి ఆలోచించే లోపే మనకు తెలియకుండానే చెయ్యి వెనక్కు తీసేస్తాం. ఈ తక్షణ ప్రతిస్పందననే ప్రతికార చర్య అని పిలుస్తాం. అంటే రిఫ్లెక్స్ యాక్షన్. అయితే ఆ తర్వాత ఈ సందేశం మెదడుకు కూడా చేరుతుంది. మెదడు ఈ సందేశాన్ని స్వీకరించి అక్కడ వేడిగా ఉంది, అందుకే కాలిపోయింది అని విశ్లేషిస్తుంది. అప్పుడే మనకు ఆ నొప్పి తెలుస్తుంది. ఈ అనుభవం వల్ల భవిష్యత్తులో వేడి వస్తువులను తాకకుండా మెదడు మనల్ని హెచ్చరిస్తుంది. అత్యవసర సమయంలో వెన్నుపాము కాపాడిన దీర్ఘకాలిక రక్షణ మెదడు ద్వారా మాత్రమే అందుతుంది. అయితే ఒక మృదువైన వస్త్రాన్ని తాకినప్పుడు మాత్రం ఆ సంకేతాలు నేరుగా మెదడుకే వెళ్తాయి. అందుకే మనం తాకిన వస్తువు గట్టిగా ఉందా, మృదువుగా ఉందా అని ఆలోచించగలుగుతున్నాం. అత్యవసర పరిస్థితుల్లో ఆలోచించే సమయం ఉండదు కాబట్టే వెన్నపాము ఆ బాధ్యతను తీసుకుంటుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా చూద్దాం. ఒక పెన్సిల్ మొనతో అరచేతిని, ఆ తర్వాత మోచేతిని సున్నితంగా తాకి చూడండి. మోచేతి కంటే అరచేతిలో స్పర్శ ఎక్కువగా తెలుస్తోంది కదా! దీనికి కారణం మన వేలి కొనలు, అరచేతుల్లో చర్మీయ గ్రాహకాలు దగ్గరగా ఎక్కువ సంఖ్యలో ఉండడమే కారణం. గ్రాహకాలు ఎక్కువగా ఉంటే మెదడుకు చేరే సమాచారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వేళ్ళతో చిన్న చిన్న వస్తువులను కూడా తేలికగా గుర్తించగలం. దృష్టిలోపం ఉన్నవారు బ్రెయిలీ లిపిని కేవలం స్పర్శ ద్వారా చదవగలుగుతున్నారంటే ఇదే కారణం. కావాలంటే ఒక టూత్‌పిక్ తీసుకొని దాని మొద్దుబారిన వైపున, ఆ తర్వాత పదునైన వైపున వేలితో నొక్కి చూడండి. రెండు వైపుల చర్మాన్ని తాకినా పదునైన వైపు మాత్రమే నొప్పిగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడున్న స్వేచ్ఛ నాడి అంత్యాలు ఆ పదునైన పీడనాన్ని గ్రహించి కాబోయే గాయం నుండి మెదడును హెచ్చరిస్తాయి. చర్మం స్పర్శను మాత్రమే కాదు, ఎండ నుండి కూడా మనల్ని కాపాడుతుంది. మనం ఎండలో ఎక్కువసేపు ఉన్నప్పుడు చర్మం రంగు నల్లబడడం గమనిస్తాం. దానికి కారణం చర్మంలోని మెలనిన్ అనే వర్ణద్రవ్యం. సూర్యరశ్మి చర్మంపై పడగానే మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
ఈ మెలనిన్ సూర్యుడి నుండి వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాల బారి నుండి చర్మం లోపలి పొరలను రక్షిస్తుంది. ఇదంతా ఎంతో అద్భుతమైన యంత్రాంగం కదా! మనం ఒక చల్లని గాలిని ఆస్వాదించినా, వేడి కాఫీ కప్పు పట్టుకున్నా, ఆ అనుభూతిని ముందుగా పసిగట్టేది చర్మమే. చర్మం అందించిన సంకేతాలను నాడీ వ్యవస్థ గ్రహించి మెదడుకు చేరవేస్తుంది. ఇప్పుడు మనం ఒక్కసారిగా సారాంశం చూసుకుంటే, చర్మం అనేది స్పర్శను తెలిపే అతి ముఖ్యమైన జ్ఞానేంద్రియం. మీస్నర్ కణికలు, పసీనియస్ కణికలు, స్వేచ్ఛానాడి అంత్యాలు లాంటి గ్రాహకాల స్పర్శ, పీడనం, ఉష్ణోగ్రతలను వేడివేడిగా గుర్తిస్తాయి. ప్రమాద సమయంలో వెన్నుపాము ద్వారా ప్రతీకార చర్యలు జరుగుతాయి. అలాగే మెలనిన్ సూర్యరశ్మి నుండి మనల్ని కాపాడుతుంది. కాబట్టి స్పర్శ అనేది కేవలం ఒక అనుభూతి మాత్రమే కాదు. మనల్ని ఎల్లప్పుడూ అప్రమత్తం చేసే ఒక రక్షణ వ్యవస్థ.